ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ గంజాయి విపరీతంగా పెరిగి యువత నిర్వీర్యమవుతున్న పరిస్థితి. భారతదేశం మొత్తానికి గంజాయిని సప్లై చేసే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో వేలాది ఎకరాల్లో గంజాయి పండిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే సంస్థని ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారితో మరొక 450 మంది పోలీసు యంత్రాంగంతో ఏర్పాటు చేయటం హర్షణీయం, స్వాగతిస్తున్నాం. ఈగల్ సంస్థని డ్రగ్స్ గంజాయికి మాత్రమే పరిమితం చేయకుండా దాంతోపాటు నాటుసారా, కల్తీ కళ్ళు, బెల్ షాప్ లాంటి వాటిపైన కూడా దృష్టి సారించాలని, ఈగల యొక్క పరిధిని విస్తృతపరచాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఉన్న గంజాయిని పూర్తిగా ధ్వంసం చేయాలంటే అటు ఒరిస్సా ప్రభుత్వం యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, మన రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి ఐక్యంగా యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తే ఆ పంటని పూర్తిగా ధ్వంసం చేయొచ్చు. ఆ రైతులకి నచ్చజెప్పి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే అవకాశాన్ని కల్పించాలి, ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహించాలి. సరిహద్దుల నుంచి దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సరిహద్దుల్ని కట్టుదిట్టం చేయాలి. పాఠ్యాంశంలో 10వ తరగతి లోపు పాఠ్యాంశాల్లో ఒక పాఠం ఈ మద్యము, మత్తుపానీయాల యొక్క దుష్ఫలితాల మీద ఉంచితే పసి హృదయాల్లో మత్తుపానీయాల పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. ఈగల్ డ్రగ్స్ గంజాయితో పాటు కల్తీ కళ్ళ మీద దాడి చేస్తే ఎన్నో ప్రాణాలు కాపాడాలని అవుతాం. ముఖ్యంగా గిరిజనులు, పేదలు, అతి పేదలు, దళిత వర్గాలు అధిక ధరకి మద్యం కొనుక్కోలేక నాటుసారా వైపుకి వెళుతున్నారు. కొన్ని వందల కుటుంబాలు మాత్రమే నాటుసారా తయారు చేస్తూ ఉన్నాయి. వారికి కూడా ఒక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించి వారిలో చైతన్యం తీసుకొచ్చి వారు నాటుసారా తయారీని ఆపించగలిగితే సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నాటుసారా తాగటం వలన మద్యం కన్నా ఇంక త్వరగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో 25-30 ఏళ్లకే నాటుసారాతో అలవాటు పడి మరణించటం, వారి భార్యలు 15-20 ఏళ్లకే వితంతులుగా మారటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపున కల్తీ కళ్ళు, తాటి చెట్టు తగ్గిపోయినాయి, కళ్ళు ఉత్పత్తి తగ్గిపోయింది, కానీ కల్తీ కళ్ళు అమ్మకాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. దానికి కారణం 1 లీటర్ కళ్ళులో 100 లీటర్ల నీళ్లు పోసి దాంట్లో డైజోఫామ్, క్లోరిన్ హైడ్రేట్ లాంటి పదార్థాలను కలిపి మందు కళ్ళుగా తయారు చేసి వాటిని అమ్ముతున్న పరిస్థితి. తెలంగాణలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో అమ్ముతూ ఉన్నారు. ఈ కల్తీ కళ్ళు కూడా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనికి అరికట్టడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ విధానం బెల్ షాపుల్ని మరింత ప్రోత్సహించేట్టుగా ఉంది. 85 లక్షల రూపాయలు ఏడాది చొప్పున లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే ఆ అధికారిక బ్రాందీ షాపు తన షాపులో మాత్రమే మద్యం అమ్మితే అతను ఆ లైసెన్స్ ఫీజు చెల్లించలేడు. దానికి ప్రత్యామ్నాయంగా అతను మరొక 30-40 మందిని ప్రోత్సహించి వారి చేత బెల్ట్ షాపులు పెట్టించి వాళ్ళ దగ్గర నుంచి కొంత డిపాజిట్ తీసుకొని వాళ్ళ ద్వారా అమ్మకాలు పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు అండదండలు ఉన్నాయి. చాలా చోట్ల అధికారిక బ్రాందీ షాపుల్లో వాటాలు తీసుకున్నారు. అటు ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కరప్షన్కి దోవదీస్తుంది. సమయపాలన పాటించటం లేదు. ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ధరలకు అమ్మే పరిస్థితి కనపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఒక అప్లికేషన్ పెట్టడానికి 10 లక్షలు తీసుకోవటం, లాటరీలో షాపు దక్కుతుందనే ఉద్దేశంతో ఒక్కొక్కరు 50-100 అప్లికేషన్లు పెట్టడం. ఈ డబ్బంతా కూడా ఈ మద్యం అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలి. కాబట్టి అనేక అక్రమాలు చేస్తే కానీ అది సాధ్యం కాదు. ఈరోజు బెల్ షాపులు ప్రతి గ్రామానికి విస్తరిస్తూ ఉన్నాయి. ఒక వ్యసనం ప్రజలకు ఎంత దగ్గర చేరితే ఆ వ్యసనం మరింత పెరుగుతుంది. సో అక్కడ చేరకుండా ఉండాలంటే బెల్ షాపుల్ని పూర్తిగా తొలగించాలి. క్షేత్రస్థాయిలో ఏ ఎమ్మెల్యేలు అయితే ఈ అధికార బ్రాందీ షాపుల్లో వాటాలు పొంది ప్రోత్సహిస్తున్నారో వారి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి మళ్లించాలని చెప్పని కోరుకుంటున్నాను.
బ్రీత్ అనలైజర్స్ ఉపయోగించి వాహనాలు నడిపే చోదకులకి అప్పుడప్పుడు తనిఖీలు చేస్తే మందు దాగి మద్యం సేవించి వాహనాలు నడపడానికి భయపడతారు. మనకు చాలా టోల్ గేట్స్ ఉన్నాయి. ప్రతి టోల్ గేట్ దగ్గర బ్రీత్ అనలైజర్స్ని ఉపయోగించి తనిఖీలు చేస్తే తప్పనిసరిగా వాళ్ళకు దొరుకుతామనే భయం ఏర్పడుతుంది. తత్ఫలితంగా వారు మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని ఆపగలుగుతారు. ఈరోజు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. వాటికి ఒక ప్రధాన కారణం ఈ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడమే. దాన్ని కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈగల్ సంస్థ చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తుందని, ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గాన్ని చూపిస్తుందని ఆశిస్తున్నాను.